నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి నివాళులర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. బూత్ బంగ్లాగా మారిన రామగుండం మున్సిపల్ స్లాటర్ హౌస్. జనాదనంతో నిర్మించిన ఆ స్లాటర్ హౌస్ ప్రారంభించక ముందే దొంగలు. హోంగార్డుల పాత్ర శాంతి భద్రతలు, ప్రజా భద్రతలో ముఖ్యం. హోంగార్డుల పనితీరు మరింత ప్రశంసనీయం. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. ప్రజలకు భద్రత, మనోధైర్యం కల్పించడమే మా లక్ష్యం. ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. ఇక్కడ కనిపిస్తున్నది బూత్ బంగ్లా అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన స్లాటర్ హౌస్. 2 ఏళ్ల క్రితం లక్షలు వెచ్చించి నిర్మించిన ఆ స్లాటర్ హౌస్ను లక్షణంగా వదిలేశారు. అసలు ఇక్కడ స్లాటర్ హౌస్ ఉన్నదన్న విషయాన్ని కూడా మున్సిపల్ అధికారులు మర్చిపోయారు. ఇక ఆకతాయిలు, మందుబాబులు ఆ స్లాటర్ హౌస్ను తమకు అడ్డాగా మార్చుకున్నారు. చీకటి పడితే చాలు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు తగ్గడం లేదు. ఈ విషయం పక్కన పెడితే లక్షల ప్రజాధనంతో నిర్మించిన ఆ స్లాటర్ హౌస్ ప్రారంభించక ముందే దొంగలు పడ్డారు. విలువైన ఇనుప కిటికీలు, తలుపులు గడ్డపారలతో తవ్వి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ దొంగలు దొరకలేదు. మరి ఇది ఇంటి దొంగల పనేనా అన్న అనుమానాలకు తెరపడటం లేదు. అక్కడే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం నిర్మించిన యానిమల్ బర్త్ కంట్రోల్ గదులను కూడా నిరుపయోగంగా వదిలేశారు. దొంగలను పట్టుకోకపోయారు. కానీ ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా వెంటనే స్లాటర్ హౌస్ను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్న మున్సిపల్ అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. ఈ స్లాటర్కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ముందు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కోరకంటి చందర్ పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మిక నియామకాలు రద్దు చేసే కుట్ర జరుగుతుందని, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక నియామకాలు జరగకుండా ఈ యాజమాన్యం మొండికేస్తుందని, 9 నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలేదని, మొక్కుబడిగా పెట్టిన 2 మెడికల్ బోర్డులు వాటిలో కేవలం ఈ బోర్డు ఉన్నదని చూపించుకోవడానికి నిర్వహించారే తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి, కౌశిక్ హరి, సురేందర్ రెడ్డి, కాపు కృష్ణ, మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, వద్దెపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, బడికెల సంపత్, మేడిపల్లి సంపత్, బండి రమేష్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి శంకర్, చేల్పూరి సతీష్, మంగిలాల్, సంపత్ రెడ్డి, జహీద్ పాషా, ప్రభాకర్ రెడ్డి, పొలాడి శ్రీనివాస్ రెడ్డి, ఐ సత్యం, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, చెల్ల రవీందర్, అన్వేష్ రెడ్డి, పొగాకు రమేష్, బొట్టు రమేష్, పెద్ద ఎత్తున టీజీబీకేఎస్ శ్రేణులు వివిధ ఏరియా నుంచి సింగరేణి బొగ్గుగని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెడికల్ పెట్టుకున్నాను, బోర్డు ఇవ్వలేదు, మళ్ళీ ఫిట్ చేశారు, జాబ్ ఇవ్వాలి, కొనుక్కోండి ఇవ్వలేదు. కన్ను యాక్సిడెంట్ అయింది, కాలు పోయింది, 2 టెంట్లు పడ్డాయి. మధ్య యాక్సిడెంట్ అయితే ఇంత పచ్చి పడ్డది, కాలు లేదు, అయినా ఫిట్ చేశారు. నాకు మళ్ళీ జాబ్ ఇవ్వగలరని మాకు దేవుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్చి 2018 నుంచి వచ్చినటువంటి కారుణ్య నియామకాలు ఉన్నాయి. మాకు అండగా ఉన్నది. నా కుటుంబాన్ని పోషించడానికి నాకు బదులుగా నా కొడుకో, బిడ్డనో, లేకపోతే అల్లుడో వస్తాడు అనేటువంటి ధీమతో ఇప్పటి వరకు సింగరేణిలో 19,000 మంది కార్మికుల కుటుంబాలకి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి
నాయకుడు కేసీఆర్ గారు కొనసాగించినటువంటి ఈ కారుణ్య నియామకాలు మాకు కొనసాగుతాయనేటువంటి కొండంత ఆశతో ఎదురు చూసినటువంటి వాళ్లకు అయితేంది ఈరోజు నిరాశ కల్పించడం, నిస్పృహ తీసుకురావడం, ఆవేదనకు ఆందోళనకు గురి చేసేటువంటి నిర్ణయాలు మొన్న వెలువడినటువంటి బోర్డులో నిర్ణయాలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారినటువంటి దాని దృష్టిలో ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ యొక్క ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు రాబోతున్నారు. వారికి కూడా కారుణ్య నియామకాలను రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం మొండికేస్తూ ఉంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. పెట్టినటువంటి 2 మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే 123 మందిని పిలిస్తే 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఇంకొక బోర్డులో 55 మందిని పిలిస్తే 5గురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి. న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో, ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది. నేను పాత్రికేయ మిత్రుల ముందు చెప్తున్నా, మీరు కూడా వాళ్ళ విజువల్స్ తీసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు. కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది, దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి ఈ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు 19,000 పైచిలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉంటే, ఈనాడు ఉన్నటువంటి మరి ఈ యొక్క అవకాశాలను కూడా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఎవరినైతే ఇప్పుడు మీరు బలవంతంగా ఫిట్ చేసి విధులకు హాజరుగమ్మని చెప్పి పంపినారో వాళ్లకు తప్పకుండా మళ్ళీ తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి వాళ్ళని అన్ఫిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ బోర్డు విధానాన్ని కూడా ఖచ్చితంగా మరి కొనసాగించాలి. న్యాయపరంగా, చట్టపరంగా ఇదివరకు ఉన్నటువంటి విధానం కొనసాగాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎజిటేషన్ చేస్తూనే ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. హోంగార్డుల పనితీరు బాగుందని, విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానాలు మరువలేనివని ప్రశంసనీయం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో శనివారం 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్కి కమాండర్గా హోంగార్డ్ ఆర్ఐ పెద్దన్న వ్యవహరించారు. పరేడ్కి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించి తర్వాత సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హోంగార్డుల సేవలు ప్రశంసనీయం, పనితీరు ప్రశంసనీయమని, శాంతి భద్రతలు, ట్రాఫిక్, క్రైమ్ నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ అత్యవసర పరిస్థితుల్లో హోంగార్డులు చూపే అంకిత భావం ప్రశంసనీయం అన్నారు. జిల్లా హోంగార్డ్ సిబ్బంది ప్రతి డ్యూటీని బాధ్యతగా నిర్వహించే వారి క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మన ఆర్ఐ హోంగార్డ్ గారికి, అందరు కమాండర్స్, ప్లాటూన్ కమాండర్కి, మెన్కి, మీ డిసిప్లిన్, మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా. మీ
ఫిట్నెస్ కమెండబుల్ ఉంది. నాకు చాలా సంతోషం. యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము. ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి. ఒక సంవత్సరం సేవ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి. ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము. మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము. నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము. అందరికీ హోంగార్డ్ ఉంటే, మెన్ ఉంటే, ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానంగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్తో కూడా ఉంది. ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం, తపం, బలిదానం ఎవరితో తక్కువ లేదు. ఆఫీసర్స్తో, మెన్తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీపడి బరాబర్గా కొన్నిసార్లుగా మనం ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్డ్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మన ఆర్ఐ హోంగార్డ్ గారికి, అందరు కమాండర్స్, ప్లాటూన్ కమాండర్కి, మెన్కి మీ డిసిప్లిన్, మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా. మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది. నాకు చాలా సంతోషం. యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము. ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి. ఒక సంవత్సరం సేవ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి. ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము. మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము. నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము. అందరికీ హోంగార్డ్ ఉంటే, మెన్ ఉంటే, ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానంగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్తో కూడా ఉంది. ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం, తపం, బలిదానం ఎవరితో తక్కువ లేదు. ఆఫీసర్స్తో, మెన్తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీపడి బరాబర్గా కొన్నిసార్లుగా మనం ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బ్లాక్ డే సందర్భంగా గోదావరిఖని 1 టౌన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈరోజు గోదావరిఖని పట్టణ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామిక నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాలలో పోలీసులు అడుగడుగునా సోదాలు జరిపారు. పట్టణంలోని గోదావరిఖని బస్టాండ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, లక్ష్మీనగర్ వ్యాపార సముదాయాలలో, రమేష్ నగర్, అడ్డగుంటపల్లితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదా చేశారు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ ప్రాంతాన్ని బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు జరిపింది. అనుమానం వచ్చిన వస్తువులను, బ్యాగ్లను జాగిలాలతో సోదాలు చేశారు. తనిఖీలలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. అదేదో తీసాడు
వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ముందుగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులచే గణపతి పూజ నిర్వహించి అనంతరం అమ్మవారి పూజ జరిపించి తర్వాత అయ్యప్ప స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని అయ్యప్ప మాలధార స్వాముల భక్తుల కోలాహలం నడుమ వైభవంగా జరిపించారు. స్వామివారికి పంచామృతాలు, పాలు, పెరుగు, పన్నీరు, పండ్ల రసాలతో ఎమ్మెల్యే దంపతులు అభిషేకం జరిపించారు. అయ్యప్ప స్వామి భజన బృందం భజన పాటలతో స్వామివారి మెట్ల పూజ, పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ స్వాములతో పాటు భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో హాజరై అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి రామగుండం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గడులను నిర్మిస్తూ వస్తున్నారని, అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మసీద్, చర్చిలకు కావాల్సిన వసతులను సమకూర్చుతూ రావడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్న అయ్యప్ప గురుస్వాములు తమ పరిధిలోని దేవాలయాల్లో ఏమైనా వసతులు కావాలంటే చెప్పండని ఖచ్చితంగా నెరవేరుస్తామని వెల్లడించారు. శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప దేవాలయం స్వాములు భోజనశాల కావాలని అడిగారని, పంచాయతీ ఎన్నికల తర్వాత పనులను ప్రారంభించి మంచి కమిటీ హాల్ కట్టిస్తామని మాటిచ్చారు. అలాగే రానున్న రోజుల్లో రామాలయాన్ని అద్భుతంగా మారుస్తామని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో రామగుండాన్ని ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతానని వెల్లడించారు. ఇప్పటికే 25 కోట్ల రూపాయలతో పని చేయించాం, ఇంకో 40 కోట్లు చేస్తాం. అత్యద్భుతంగా 1000 కోట్లతో మన ప్రాంతం అభివృద్ధి చెందబోతాం. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో రాముడు నల్యాడిన ఈ ప్రాంతంలో ఆ ఆంజనేయ విగ్రహం కట్టించే అవకాశం కల్పించి అనేక దేవాలయాలు కట్టించే అవకాశం కల్పించిన నాకు వారి అభివృద్ధి కూడా అదే విధంగా నా ప్రయత్నంలో మీ యొక్క సహకారంతో, మీ ఆశీర్వాదంతో, మీ ప్రేమతో, ఏదో మీరున్నారనే ధైర్యంతో మరి ప్రయత్నం చేసిందల్లా ఈరోజు కాదు అనుకుంటా చేస్తున్న ప్రభుత్వానికి ఆ మహామౌళి ఆశీర్వాదంతో జరుగుతాము. మరి ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం ముందుకు పోతాము. చాలా మంది నిందలు వేస్తా ఉన్నారు, నిందలకు సిద్ధం. రాముడు రావణాసురుని చంపొస్తా ఉంటే సీతమ్మ మీద నిందలు వేస్తే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోను, కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధిని చూడాలి, ఆ దేవుడు వారికి బుద్ధి కల్పించాలి. స్వామిలకు ఈరోజు రామగుండాన్ని టెంపుల్ టౌన్ చేస్తా అని చెప్పి మాటిసి ఆ అవకాశం లేకుండా చేసే ప్రయత్నం, ఇంకా 100 కోట్లతో అన్ని రకాల వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్, చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. చూస్తా ఉంటారు మీరు, త్వరలోనే కనపడుతుంది. మీ అందరినీ కూడా కొడతా ఉన్నా. ఇప్పుడే మా కుమారస్వామి ఉంది ఇక్కడ, ఏదో అడగాలనుకున్నాను, ఎక్కడున్నారు మరి వారు ఏం చెప్తారో అనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా. అయ్యప్ప స్వాముల గురించి ఒక రామాలయంలో ఎవరికి హాల్, భోజనశాల, అదేదో వారు నాకు ఇదివరకు కూడా అడిగారు. అది పంచాయతీ ఎలక్షన్ల తర్వాత వెంబటే నాకు సంబంధించిన నిధుల ద్వారా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాం. అయ్యప్ప స్వామి భక్తులకి, గురుస్వాములకి నేను ఈ వేదిక ద్వారా అయ్యా స్వామి గారు ముందు చెప్తాను, భవిష్యత్తులో చెప్పి వెంబటే నీళ్ళు ఎందుకు పోతలేవో మరి నువ్వే చెప్పాలి.
ఆ నీళ్ళని పోయిన ఏ కార్యక్రమం చేస్తూ వెనక గోడ కూడా సుమారుగా ₹1 కోటి అయితే కావచ్చు. దాన్ని కూడా కట్టి అద్భుతమైన రామాలయాన్ని తొందరలో ఎవరైనా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బుధవారికి వస్తే ఇది మా ఊరి గుడేనా అనే విధంగా అద్భుతంగా చేసే ప్రయత్నం కాదు, చేసి తీరుతాం. తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణం జనాల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఉదయం రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అయితే చలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు వెనక్కు తగ్గడం లేదు. చిల్లు బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 4 రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107% పెరిగాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా మద్యం సేల్స్ రికార్డును బ్రేక్ చేశాయి. 4 రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం సేల్స్ జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. రెండేళ్లలో 71,000 కోట్ల అమ్మకాలు. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసింది. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. గత రెండేళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. పాత పాలసీ ప్రారంభమైన 2023 డిసెంబర్లో ఏకంగా 4,297 కోట్ల వ్యాపారం జరిగింది. అనంతరం 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 37,485 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 29,566 కోట్ల అమ్మకాలు జరిగాయి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేయడంతో పాటు రిజర్వేషన్లను కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదని, ఆయన రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందని, ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం జరిగిందని, 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కొరకే పోరాటం చేస్తున్నామని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందజేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశానికి దిశ చూపించి బలహీన వర్గాలను సామాజిక న్యాయం కావాలని అంతరానితనం పూర్తిగా రూపుమాపి దేశానికి దిక్సు చూపించినటువంటి మహనీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి మా రామగుండం నియోజకవర్గ దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అధ్యక్షులు యుగంధర్ గారు, రాజేష్ గారు, నారాయణ గారు, మరి ఇతర నాయకులు అందరం కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్లో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా గర్వంగా చెప్పగలుగుతాను. అన్ని పార్టీలు వారి పేరు చెప్పుకున్నా వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంబటే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తి నివాళులు అర్పించిన ఘనత ఈ ప్రభుత్వాలు. అదే మాదిరిగా బలహీనులకు, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ
పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు, బహుజన సంఘాలు, మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలిపి ఏకం చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ, అంబేద్కరిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ, ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ, రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి వాటిని ప్రజలు గమనించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తాము, ప్రజా సంక్షేమం, బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు అందరూ ఇలా ఒక్కటై దేశంలో 90% ఉన్న మనం ఇవాళ మన స్వార్థం కొరకో లేకుంటే కేవలం ఇవాళ అంబేద్కర్ జయంతికో అంబేద్కర్ వర్ధంతికో దీన్ని గుర్తు చేసుకోవడం కాదు, నిరంతర పోరాటం కొనసాగిద్దాం. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఇలా దళిత బహుజనులను, బీసీ వెనుకబడ్డ కులాలను అగ్రస్థాయికి తీసుకొచ్చి ఈరోజు అంబేద్కర్ గారి కళలను నిజం చేయడానికి మేము పోరాటం కొనసాగిద్దాం. కలిసి ముందుకు పోదాం. ప్రతి ఊరున చాలా మంది మా రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ప్రతి ఊరున హనుమంతుడి విగ్రహం ఎట్లుంటుందో అదే మాదిరిగా అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, అదే మాదిరిగా ఇందిరమ్మ ఇది ఉంటుంది, అదే మాదిరిగా పేదలకి, కష్టాలున్న వారికి సంక్షేమం అందించే బాటలో ఇవాళ మేముంటాం. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను అదే మాదిరిగా మహానీయులు ఇవాళ ఎవరైతే దేశం గురించి, మన సంక్షేమం గురించి, స్వతంత్రం గురించి పోరాటం చేసిన వారిని గౌరవిస్తూ ముందుకు పోతాం. జై హింద్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని గౌరవనీయులు అంబేద్కర్ ఆశయ సాధకులు కొప్పులీశ్వరన్న గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ దళిత బహుజన సంఘాలన్నీ కూడా ఇలా వర్ధంతి వేడుకలలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ను 3ని దాన్ని ప్రత్యేకంగా తెలంగాణ చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగతి సాధ్యమని చెప్పేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలచినటువంటి నినాదాన్ని పొందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుగా ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు. అందుకే కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి సచివాలయంగా నామకరణం చేయడం, అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 165 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఈ ప్రాంతంలోనే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఆశయ సాధనకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో కూడా కట్టుబడి ఉన్నదనేటువంటి దానికి నిదర్శనం. ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని సందర్భంగా తెలియజేస్తాం. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత ఇవాళ ఓటు అనే ఆయుధంతో ఇవాళ రాష్ట్ర దేశ సామ్రాజ్యాలని నిర్మించుకోవాలి. ఓటుని ఇవాళ మీకు సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఓటు అనేటువంటి ఆయుధాన్ని అందించి ఇవాళ రాజ్యాంగం ద్వారా అనేకమైనటువంటి అవకాశాలను కల్పించినటువంటి మహానేత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తోంది. ఈరోజు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు. ఇవాళ అన్ని వర్గాలకి సమానమైనటువంటి హక్కులని
అవకాశాలని, ముఖ్యంగా స్త్రీ జాతికి ఇవాళ అనేక రకాల అవకాశాలని అందించి స్త్రీ జాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. అందుకే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని, ఇవాళ మహిళల్ని, మేధావులని అందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నాము. అంబేద్కర్ గారి చరిత్రని ఊరు వాడ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. చదవడమే కాదు, జీవితంలో ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బడుగు బలహీన వర్గాల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళ హృదయపూర్వకంగా మేము నివాళులు అర్పిస్తాం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ ఆఫీసులో ఆనాడు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అణగారిన ప్రజల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు మరపురానివి. ఈరోజు స్వేచ్ఛగా మహిళలు తిరుగుతూ ఉన్నారంటే ఆ రోజు రాజ్యాంగంలో వారు రాసినటువంటి నిబంధనను బట్టే స్వేచ్ఛ ఆఫీసులలో జాబ్ చేయడం కానీ మహిళలకు కల్పించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు రాజ్యాంగం రచించారంటే వారు చాలా గొప్ప మనిషి, చెప్పకనే చెప్పుకోవాలి. వారు రిజర్వేషన్ల గురించి ఆనాడు రాశారు కాబట్టే ఈరోజు అన్ని వర్గాలకు ఒక అవకాశం వచ్చిందని చెప్పుకోక తప్పదు. వారి అడుగుజాడలో మనం అందరం నడుస్తూ వారి ఆశయాలను కొనసాగించాలని జై భీమ్. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఐఎన్టీసీ ఆఫీసులో వారి ఆశయాలు కొనసాగించాలని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లో జన్మెత్తి భారతదేశంలో అత్యంత చదువుకున్న మేధావిగా లండన్లో బారిస్టర్ చేసి ఈ దేశానికి వచ్చి రాజ్యాంగ మహాసభకి అధ్యక్షత వహించి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన మహానుభావుడు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారతదేశంలో 140 కోట్ల మంది గర్వంగా తిరిగే పరిస్థితి ఏర్పడింది. మనకి రాజ్యాంగం రాయకముందు అస్పృశ్యత, అసమానతలు, వ్యత్యాసాలు, నేరమైన ధనవంతుల అభిప్రాయాలుంటాయి. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళందరం సుఖంగా ఉండటమే కాదు, సహజీవనం చేస్తూ రాజ్యాధికారం పొందగలిగాం. ఒక బలహీన వర్గం వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడగలరు, ఒక దళితురాలు రాష్ట్రపతి కాగలదు. ఇది కేవలం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి సూత్రాల వల్ల జరుగుతుంది. ఇవాళ దరిద్రం ఏంటంటే, లేదా దురదృష్టం ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము పాటించామనేవాళ్ళు, భారత జెండాని కాలబెట్టిన వాళ్ళు, మనుస్మృతిని నమ్ముకున్న వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఇది ఈవెన్ ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నా అధికారంలోకి రాగలిగిందంటే ఆయన న్యాయ సూత్రాలు ఎంత ప్రమాణంగా ఉన్నాయో మీరు ఆలోచించండి. పోరాటాలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. గోదావరికని జీఎం ఆఫీస్ ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని చేపట్టిన నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ల దీక్ష విరమింపజేసి ఆయన మాట్లాడుతూ, ఈనాడు సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
కార్మికులను అనేక విధాలుగా ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. న్యాయబద్ధంగా రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళను సైతం ఫిట్ చేసి పంపిస్తున్నారని ఆయన వాపోయారు. ఈనాడు పడుతున్న ఇబ్బందులను అధిగమిస్తేనే రాబోయే రోజుల్లో విజయం సాధిస్తామని అన్నారు. కార్మికులు సిపిఎంలను నమ్మే పరిస్థితుల్లో లేరని, ఐఎన్టీయూసీ అవుట్ అయిపోయిందని, ఇక టీజీబీకేఎస్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించుకొని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్వహించినటువంటి నిరసన దీక్ష కార్యక్రమ అధ్యక్షులు అన్న రాజిరెడ్డి గారు, ముఖ్య అతిథులు, మనందరి ప్రియతమ నాయకులు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు అన్న కొప్పుల ఈశ్వరన్న గారు, మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు కోరకంటి చందర్ గారు, ఇక వేదిక పైన అందరూ ఒక్కొక్కరు పేర్లు చెప్పమని మొన్న మా రఘువీర్ సింగ్ తిట్టిండి నన్ను బాగా, నా పేరు చెప్పలేదని. పేర్లు చెప్తే ఆలస్యం అవుతుంది, ఎవరో ముఖ్య అతిథి సభాధ్యక్షులు చెప్తూ ఉంటారు జనరల్గా. నేను పేర్లు ఎక్కువ కూడా ఉచ్చరించి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అది. సో అన్నదా భావించద్దని నేను మొన్న ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కు మన OC2కు పోయినాం. ఉంటే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ పోతే కార్మికులు అందరూ వచ్చారు. ఎక్కువ ఇది మెడికల్ అన్ఫిట్ల గురించే చాలా బర్నింగ్ ఇష్యూ ఉంది. అందుకే ఇప్పుడు మరి ఈశ్వరన్న C&MD ఆఫీస్కి తీసుకెళ్దాం, ఎవరైతే న్యాయబద్ధంగా వాళ్ళు రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపిస్తూ ఉన్నారో దాన్ని కార్యక్రమాన్ని తీసుకుందామన్నారు. నేను కూడా ఈశ్వరన్న అదే ప్రముఖంగా అదినే తీసుకోవాలి, దానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. చాలా మైండ్ల మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. టీజీబీకేఎస్కు ఇప్పుడు గ్రౌండ్ క్లియర్ ఉన్నది. ఇక సిపిఐ సిపిఎం పార్టీలను కార్మికులు నమ్మే పరిస్థితి లేదు. ఐఎన్టీయూసీ మాత్రం అవుట్ అయిపోయింది. కనుక మీరుగా ఈశ్వరన్ అన్నట్టు కొన్ని యాజమాన్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నది. రకరకాల ఒత్తిళ్లలో ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇబ్బందులను తట్టుకొని నిలబడ్డ వాళ్ళు గొప్పగా మనం అన్నీ కూడా అనుభవించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక మరి ఆ మనిషి 100 వసూలు చేసుకుందామా, 2 వసూలు చేసుకుందామా, ప్రోగ్రాంకు డబ్బులు వసూలు చేసుకునైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా టీబీజీకేఎస్ వాళ్ళు కష్టపడి పనిచేస్తే గొప్పగా అవకాశం వచ్చే మరి సూచనలు కనబడుతూ ఉన్నాయి. కనుక కార్మికుల సమస్యల మీద ఈశ్వరన్న లెవెల్లో, ఈశ్వరన్న మీ లెవెల్లో మీరు కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదైతే నేను మొన్న OC2 పోతేనే నాకు అర్థమైపోయింది. కనుక కార్యాచరణ తీసుకొని కంటిన్యూ కాకుండా నెలపూట, 2 నెలల పూట, లేకపోతే అక్కడక్కడ ఈ బిడ్ సెక్రటరీ లెవెల్న, GM ఆఫీస్ లెవెల్న తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని కార్మికుల పక్షాన్ని నేను కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని. ఈశ్వరన్ వస్తుందంటే పక్కకే ఉన్న కనుక నాకు నిన్న ఎవరు అడిగారు, మా తొమ్మిది రాకేష్ అడిగింది వస్తున్నావా అన్న అంటే, లేదు నేను వస్తలేను, ఆ లోకలే కావచ్చు, నాకు చెప్పలేదు ఎవరు అని అన్న. ఈశ్వరన్ వస్తుందంటే వచ్చిన. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఎవరు ఉన్నా కూడా చెప్పిండ్రా చెప్పలేదా అని కాకుండా కార్యక్రమం ఉంటే పాల్గొనాలని సందేశం ఇవ్వడానికి కూడా ఒక సారాంశం ఈశ్వరన్ వస్తున్నాడు కలవాలని ఆ సందేశంలో భాగంగా రావడం జరిగింది. పోరాటం అయితే చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నది. మీ ద్వారా మాకు, మా ద్వారా ఈ సమాజానికి మేలు జరిగే అవకాశం ఉన్నది. కనుక మీరు కార్యాచరణ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఈశ్వరన్న గారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై టీబీజీకేఎస్. ధన్యవాదాలు. గోదావరి ఖని ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ముండెత్తుల మల్లేష్ను శనివారం ట్యాక్సీ స్టాండ్ ఆవరణలో మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో SC, ST, అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు యాసర్ల తిమోతి, మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, మాదిగ హక్కుల దండోర రామగుండం ఏరియా ప్రధాన కార్యదర్శి సుమన్, పాత్రికేయుడు కాసాని మహేష్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్యాక్సీ ఓనర్స్, డ్రైవర్లు అంకిల్లా సమ్మయ్య, ఇరుగరాల వినోద్, రామగిరి శ్రీనివాస్, వేముల అంజిబాబు, రామగిరి సతీష్, బంగారు సునీల్, మామిడి శంకర్, తీగల రాజు, MD యాసిర్, MD మత్తీన్, జనగామ సాయిరాం, గౌరీ మహేందర్ పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అందుగల
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు ఎన్టీపీసీ రామగుండం అంతర్గాంలో గల అంబేద్కర్ విగ్రహాలను గోదావరి పట్టణంలోని జ్యోతిరావు పూలే జగజ్జీవన్ రామ్ విగ్రహాలను కూల్చివేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం దృష్టికి వచ్చిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజ్ ఠాకూర్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తీసివేసేందుకు తొలగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందుగాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాల మేధావి, దళిత బహుజన జాతుల విముక్తి ప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జైభీములు తెలుపుతూ మరి ఈరోజు భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నారో మరి ఆ కళ్ళగన్నటువంటి రాజ్యాధికారం కృషి చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఏ పార్టీ బయటికి వెళ్ళినా కూడా భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో లేరు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే 76 సంవత్సరాల క్రితమే ఈ భారతదేశం ఎట్లుండాలని చెప్పి ఈ భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అనేక భిన్న కోణాలు ఉన్నప్పటికీ కూడా ఇది అభివృద్ధి చెందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిందో ఆ మేరకు రాజకీయ అధికారం అయితేనే ఈ దేశం బాగుపడుతుంది, దాంట్లో బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు కలగన్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయనటువంటి పనిని ఈ నియోజకవర్గంలో, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో మరి పెద్దలు పూజలు మరి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తున్నట్టు మాకు కనబడతా ఉన్నది. మరి ఈ దేశంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలను తీసేయలేదు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలను తీసేయలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలను తీసేయలేదు. కానీ ఇక్కడ మాత్రము గోదావరి కని ప్రాంతం మొదలుకొని తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ విగ్రహాలను తీసేయడం కోసము ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని సెంటిమెంట్ కోసం అక్కడ వినాయకుని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మరి ఎక్కడ కూడా మేము చూడలేదు. అదేవిధంగా ఈ విగ్రహాన్ని తీసేయడం కోసము ఈ విగ్రహాన్ని మొత్తానికి తీసేసి ఇక్కడ నుండి మొదలుకుంటే జ్యోతిరావు పూలే విగ్రహము, అంబేద్కర్ విగ్రహము, జగజ్జీవన్ రావు గారి విగ్రహము, అదేవిధంగా అంతర్గామలో అంబేద్కర్ విగ్రహము, ఎన్టీపీసీ అంబేద్కర్ విగ్రహము, రామగుండం వసీతాలింగంలో అంబేద్కర్ విగ్రహం తీసేయడం కోసము ఇంటర్నల్గా ఒక మేనిఫెస్టోను తయారు చేసుకొని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు, మరి దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలు తీసేసిన సంస్కృతి లేదు. మేము కూడా మీకు సహకరిస్తున్నాం అభివృద్ధిలో. మా ఇంట్లో కోల్పోయినా కూడా మేము అన్ని విధాలా మీకు డెవలప్ చేస్తున్నారనే ఉద్దేశంతో మీకు సహకరిస్తున్నాం. కానీ చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం వల్ల మీరు ఎమ్మెల్యేగా అయినారు. మరి అది మర్చిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ చేస్తూ ఉన్నారు. దయచేసి దాన్ని మానుకోవాల్సిందిగా మీకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి నివాళులర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. బూత్ బంగ్లాగా మారిన రామగుండం మున్సిపల్ స్టార్టర్ హౌస్, జనాదనంతో నిర్మించిన ఆ స్టార్టర్ హౌస్ ప్రారంభించక ముందే దొంగలు. హోంగార్డుల పాత్ర శాంతి భద్రతలు, ప్రజా భద్రతలో ముఖ్యం. హోంగార్డుల పనితీరు మరింత ప్రశంసనీయం. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. ప్రజలకు భద్రత, మనోధైర్యం కల్పించడమే మా లక్ష్యం. ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.